హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చింతకాయ పప్పు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దామా. చింతకాయలు కొన్ని, కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పప్పుని కడిగి పెట్టాను ఆల్రెడీ. కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఈ పప్పులో చింతకాయలు తీసుకున్నాం కదండి, ఆ చింతకాయలని తొక్కాను, కొంచెం సాల్ట్ వేసి దంచానండి. ఇప్పుడు కొన్ని 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, వేసి పొయ్యి మీద పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకుందాము. విజిల్ అయితే వచ్చాయండి, కుక్కర్ మొత్తం వాటర్ పోయింది. ఇప్పుడు మూత తీసుకున్నాము. చూసాం కదండి ఎలా ఉడికిపోయిందో. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని వెంపుకుందాము. సో మెత్తగా వెంపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకుందాము. దానికోసం ఎండుమిరపకాయలు, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందామండి 2. కొంచెం తాలింపు గింజలు ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు వేసుకొని కలుపుకుందాము. ఎల్లిపాయలు దంచుకోవచ్చండి, కావాలంటే కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే దంచి వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. కొత్తిమీర వేసుకోవడం వల్ల స్మెల్ మంచిగా వస్తుందండి, అందుకే కొత్తిమీర వేసాను. ఇప్పుడు పప్పు వెంపుకున్నాం కదండి, ఆ పప్పు వేసేసుకుందాము. సో చూసారు కదా, పప్పు మాత్రం చాలా చక్కగా ఉడికిపోయిందండి. చింతకాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొన్ని వాటర్ పోసేసుకొని గిన్నెలో పోసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో అంతే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.